Smoking and alcohol consumption is injurious to health. No animals were harmed during the production of this film. ఇంక సెకండ్ జల్ బ్రో తీసుకోండి. ఇది రిజిస్ట్రేషన్ చేయించడానికి చాలా కష్టపడ్డాను బ్రో గెస్ట్ హౌస్ని. ఆల్ ది బెస్ట్ బ్రో, ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. ఓకే థ్యాంక్స్ బ్రో.
హలో సూర్య, చెప్పు రామ్. ఎలా ఉన్నారు మామ? చాలా రోజులు అయిపోయింది కలిసి. నేను బాగున్నాను రామ్, నువ్వు ఎలా ఉన్నావురా? మామ అంతా బాగానే ఉన్నాను రా. ఈ మధ్య ఒక గెస్ట్ హౌస్ కొన్నాను మామ. కొన్ని రోజులు స్టే చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే నువ్వు సందీప్ కూడా రండిరా. సరే మావ, నేను ఫోన్ చేసి కనుక్కుంటా సందీప్ని. ఓకేరా, నువ్వు సందీప్ని కనుక్కొని వచ్చే పని అయితే నాకు ఫోన్ చేయి. నేను మీ ఇంటికాడికి ఆటో పంపిస్తాను. ఓకే మావ. ఓకేరా. సూర్య చెప్పురా. హలో రామ్, నేను సందీప్ కాల్ చేసి కనుక్కున్నారా, వస్తా అన్నాడు. రేపు మార్నింగ్ ఆటో పంపించామంటే ఇద్దరం వస్తాం. రేపు పొద్దున్నే మీకు ఇంటికాడికి ఆటో పంపించేస్తాను. ఆ అన్నయ్య మిమ్మల్ని ఒక దగ్గర దింపుతాడు. ఆ పక్కనే ఒక కేఫ్ ఉంటుంది, దాంట్లో కూర్చొని నాకు ఫోన్ చేశారంటే నేను వచ్చి మీకు తీసిస్తా. సరే రామ్, నేను కేఫ్ కాడికి వచ్చి కాల్ చేస్తారా? సైడ్ ఆ సైడ్ అన్న, ఇక్కడే ఆపేసి. సైడ్ ఆపేసుకొని వచ్చేసాం. ఇక్కడే అన్న, కొంచెం సైడ్ ఆపేసి. ఈ సైడే అన్న. ఎంతన్నా ఎంత అయింది? ఆ సైడ్ కదా. అదే కదరా, అదే. అక్కడికి వెళ్ళి కూర్చొని ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి. బ్రో, కేఫ్ దగ్గర ఉన్నాము. నువ్వు వస్తే కీస్ తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్తాం. సరే, వస్తున్నాడంట. రమ్మను. వస్తున్నాడంట.
రా, చాలా రోజులు అయింది. సరే మామ, నాకు కొంచెం పని ఉంది, కీస్ ఇస్తాను, మీరు ఫామ్ హౌస్కి వెళ్ళిపోండి, నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే మామ, అయితే గెస్ట్ హౌస్ దగ్గర కలుసుకుందాం. సరే మామ, బాయ్. సరేనా? సరే మామ, జాగ్రత్త. సరే పోదాం. ఒరే నాయన, ఇదేంద్ర గెస్ట్ హౌస్ కావాలన్నా అన్నాడు, తాళాలు ఇచ్చాడు, ప్రతిదానికి తాళాలు లేవు కదా ఇక్కడ. రూమ్స్ కొంచెం చూపి బాబు లగేజ్ ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ రెడీ చేస్తాను. రండి బాబు, తింటూరు. చాలు చాలు. చాలు చాలు చాలు. కావాలా? ఏమైనా కావాలంటే పిలవండి. ఏడు రైడా ఉదయం వస్తా అన్నాడు. ఇప్పుడేం పని కుదిరిందిరా వీడికి? వాటర్ బాటిల్ ఇరా. వాడే తలుచుకో ఉంటాడు వీళ్ళు జాగ్రత్తగా పోయారా లేదా అని. ఏం మావా, ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తున్నావు? మీ సంగతి చెప్పండి రా, మీకు ఎలా అనిపించింది రాత్రి ఈడ? ఏదో అలా. ఇంద్రా, మీ దానికి ఒకదానికి కూడా తాళాలు లేవు. ఆమెనోడు రీసెంట్గా చనిపోయాడు. ఏంది ఒక్కదానికి కూడా తాళాలు లేవు? మొత్తం మనం రిపేర్ తెచ్చుకోవాలి. ఎంత పడింది అప్పుడు? నాకెంత స్మాల్ అమౌంట్ పడింది అనుకో. మా మీరేమనుకున్నట్టే మీలాగే మా ఫ్రెండ్ కూడా ఒకటి వస్తున్నాడు. వాడు రాగానే ఈవినింగ్ పార్టీ చేసుకున్నాం. రమ్మను.
అరే మావా ఈ నా ఫ్రెండ్ పవన్ నా ఫ్రెండ్ పవన్ ఈ పక్కన ఉన్నాడు సందీప్ సూర్య మావ కొత్తగా ఫామ్ హౌస్ కొన్నాను ఇంకా క్లీన్ చేయలేదు. చేసరా అందరికి చేసరా మావ. ఏంద్రా ఇది బ్లడ్ లాగా ఉంది. అరే వీడికి బీర్ కూడా బ్లడ్లో కనిపిస్తుంది. ముందు ఎక్కువైనట్టుంది. పోయి పొడుగా పెట్టండి వీడిని. అడిగి ఎక్కువైంది. పోయి పొడుగా పెట్టుకో. లేయ్ ఎక్కువైనట్టుంది బాగా. ఏయ్ చిన్నగా ఏయ్ చిన్నగా. ఏం చేస్తున్నావు బ్రో? ఏం లేదు మా ఇల్లు ఎలా క్లీన్ చేయాలో ఎంతమంది అని. సరే ఇప్పుడు ఖాళీ కూర్చొని ఏం చేస్తాం? పక్కనే తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంది, వెళ్ళేసి వస్తాంలా. డాడీకి రోవు సరే పద ఖాళీ కూర్చోను పొద్దున. ఏ రామ్, ఏ ఎక్కడ్రా రామ్? ఏ రామ్, అరే ఎక్కడ రామ్ చెట్టుకాడు బ్లడ్ కనుక్కుంటున్నావు. ఎందుకు రా అబద్ధాలు చెప్తున్నావు? రామ్ లోపల ఉంటే రామ్ బయటికి రా. కాదు ఇందాక నువ్వే కదా అక్కడ ఉండింది. నేను ఎప్పుడు రాత్రి ఎక్కువైంది. ఇప్పుడు నీకే పోయిందా? లేదురా నేను అక్కడ చూసాను రా రామ్ని. లేదురా ఎక్కడరా అక్కడెక్కడ ఉంటే నేను ఇక్కడి నుంచి ఎందుకు వస్తా? ఏంటి ఇక్కడ బ్లడ్ ఉంది? ఎవరు అక్కడ? వాచ్మెన్కి ఏమైంది మా వాడు పడిపో. ఏమైందిరా? ఇప్పుడు వచ్చామా పడిపోను. ఏం చేద్దాం ఇప్పుడు? రామ్ ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళిపోయిన దాని గురించి కాదురా, తర్వాత ఏం చేయాలో చూద్దాం పదండి. ఏంది ఇది? రామ్ రింగ్ లాగా ఉంది. దీని సంగతి తర్వాత చూద్దాం. ఎక్కడికైనా వెళ్ళాడేమో చెప్పకుండా. చూద్దాం, వెతకాలి కదా.
వస్తాడు కదా. ఏడు రైడు పొద్దునైనా ఇంకా రాలేదు. రే రే అది మన సందీప్ టీషర్ట్ లాగుంది. వాడు మార్నింగు రాలేదు, నైటు రాలేదు. సరేరా వెళ్ళి చూద్దాం. ఏంది బ్లడ్ ఉంది చూడు. అసలు వీడేడి సందీప్ ఏడి? ఏముంటుంది వాడికి? సరేపా వెళ్ళి చూద్దాంపా. సరే దీన్ని ఇక్కడ తగిలిచ్చేసి వెళ్దాంపా, ఎతకదాం పద. షర్ట్ ఏమో అక్కడ ఉంది, వాడేమో కనిపించలేదు. సడన్గా వాచ్మెన్ కూడా చనిపోయాడు. అవును, మన సందీప్ టీ షర్ట్ అక్కడ తగిలించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు బంగ్లా చూసి తీసుకున్నాం ఫస్ట్. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సమస్య తీసుకుని చూపుతాము. నాకేమన్నా ముందు సందీప్ కట్టుకోవాలి, ముందు సందీప్ కట్టుకోవాలన్నమాట. తర్వాత సమస్య చూద్దాం బా. రే సందీప్, రే సందీప్. రే సందీప్, రే సందీప్, రే సందీప్. ఫారెస్ట్ అంతా ఎత్తికాము, ఫామ్ హౌస్ అంతా చూసాను, ఎక్కడ కనిపించలేదు ఏంటి రీడు. ఏందో పోమావా, నువ్వు తీసుకున్న గెస్ట్ హౌస్ ఇలా ఉందా? సరేనమ్మా, నా వల్ల మీరంతా 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాచ్మెన్ ఏముంది మావా, మన సందీప్ గడేది, మన సందీప్ గడు కనిపించలేదు. వాచ్మెన్ది జరుగుతుంది, ఏదో జరుగుతుంది, మన సందీప్ గడేది. రామ్, ఇది పరిష్కారం ఏంది? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిచ్చి పడుతుందిరా, నాకేం అర్థం కావట్లా. ఫస్ట్ బయట ఎవరైనా ఉంటారేమో, వాళ్ళు వెళ్ళి అడగదాం పదండి. ప్లీజ్. ఇటు వెళ్దామా? ఇట్టే వెళ్దాం పద. ఏం రామ్, ఏం చేద్దాం? ఇప్పుడు దూరంలో ఎక్కడున్నాడో ఏమో ఎత్తుకొని పోయేలోకి అంత టైం లేదు మామ. ఈ సైడ్ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు ఆపేసి వాళ్ళని కనుక్కొని వెళ్దాం. మా మాప ఎవడు వస్తున్నాడు. భయ్యా ఏమైంది బ్రో? ఏం లేదు భయ్యా, ఈ ఏరియా కొంచెం కొత్త. ఇక్కడే ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాము. అక్కడ ఏదో తేడా జరుగుతుంది. మా వాచ్మెన్ చనిపోయాడు, మా ఫ్రెండ్ కనిపించలేదు. ఇక్కడ ఏమో దగ్గరలో పంతులు ఉన్నారా? ఓకే థ్యాంక్స్ భయ్యా, రండి మామ.